ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. జూన్ 4, 5, 6 తారీఖులో సింహరాశి వారికి ఈ శుభవార్త రాబోతుంది. రహస్యంగా ఈ వీడియో చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి అదృష్ట సమయం స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. అని వచ్చింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తల్ని ఈ తేదీల్లో మీరు వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తాయి. మరి ఈ తారీఖుల తర్వాత సింహరాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చెయ్యాలి అనే అంశాలతో పాటుగా సింహరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిగిలిన రాశుల వారి కంటే కూడా సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి సింహరాశి వారు ఎందుకంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, సమయపాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల సింహరాశి వారు అందరికీ ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే సింహరాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా గనక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా ఎవరు విని శుభవార్తలు అయితే మీరు వింటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనుక నుండి మీకు నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. వారెవరు అనే విషయాన్ని ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకుండా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరు? 2 స్త్రీలు, 1 పురుషుడు. మీ శత్రువులతో చేరి శత్రువులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందుండాలి అనుకున్నట్లయితే గనక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలని ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు, కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ళు అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేంటంటే రాముని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక 2 అనుగ్రహం ఉంటే ఈ రాశివారు జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతారు. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పూర్తిగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక అనేక రకాలుగా శని దేశాలతో పాటుగా బాధపడేవారు అంటే ఏలనాటి శని, అర్ధమ శని, అనేక రకాల నుంచి ఇలా ఉంటాయి కదా అండి. ఇలా అనేక రకాల శని దోషాలను కలిగి ఉంటాయి కదా. ఎటువంటి దోషాల నుంచి అయినా బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందు పూజ ముగించుకుంటే మంచిది అని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మేము ఏం చెయ్యకూడదు, తప్పులతో పాటుగా ఏ వ్యక్తితో మీరు దూరంగా ఉండాలనే అంశాలను మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక రెండవ తప్పు మీరు చేయకూడనిది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారి మాట ఎంత పడితే అంత అనకూడదు. అలాగే ఎదుటి వారిని ద్వేషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగిటివ్గా చెప్పకూడదు. అలాగే పదాలు వాడకూడదు, దూషించకూడదు, అనుమానించకూడదు. ఎప్పుడైతే మీరు ఆ పదాలు వాడుతారో అది ఏంటో కానీ మీరు పనిచేసే స్థలంలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఏంటంటే సరే ఎటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలు ఖచ్చితంగా మీరు వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొడితే సరే అనకూడని మాటలు మీరు అస్సలు అనకూడదు. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుకుంటారు. ఎలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వ్యవహరించినట్లయితే జీవితంలో మీరు శుభవార్తలు వింటారు. అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇంకొక అంశం ఏమిటి అంటే అందరినీ నమ్మి మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే సింహరాశి వారికి ఏ శుభవార్తలు రాబోతున్నాయో తెలుసుకున్నారు కదా. సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.